ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంత లక్షకు పైగా పబ్లిక్ కి ఇంత మంచి ఏర్పాట్లు చేయడము, వీళ్ళందరూ యూత్ అందరికి భోజన సదుపాయాలు కల్పించడము, ఎవరికి ఇక్కడ ఇబ్బందులు అనేది కనిపించట్లేదు. ఇంతమంది పోతున్నారు వస్తున్నారు, వేల మంది అటు ఇటు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందుల్లో మాత్రం చాలా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ఎల్లమ్మ దయ వల్ల ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో తమ తమ రంగాల్లో రాణించాలని, వచ్చే సంవత్సరం కళ్యాణం వరకు అందరు ఇంకా తమ సక్సెస్ తోటి ఇక్కడ రావాలని చెప్పేసి, నా సక్సెస్ కూడా కావాలని చెప్పేసి ఎల్లమ్మ తల్లిని కోరుకున్నాను. పల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు అంటేనే కళ్యాణం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడికి ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? గ్రామాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి జనాలు వస్తున్నారు. ఎట్లా? బేసిక్ గా నేను తెలంగాణకు చెందిన వ్యక్తినే కాబట్టి ఇక ఇది చెప్పడానికి లేదు. సంతోషం అనేది మనము చూస్తున్నాం. మామూలు చూడండి, మనమే ఇక్కడ వచ్చేపోయే భక్తులు, వేలాది భక్తులు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి ఒక దైవంగా మన ఎల్లమ్మ ఉండడం అనేది మనందరికీ, ఇంకా మనకు స్థానికంగా ఉండడం మన అదృష్టం. అంటే సత్యం గల్లా తల్లి ఏం కోరుకున్నా నెరవేరుతుందని బాగా నమ్మకం అయితే ఉంది. ఇంత జనాలు రావడం అనేది ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం తొలిసారిగా ఈ ఏర్పాట్లని, అంటే నేను ఇంతకుముందు వచ్చేవాడిని, బట్ ఇప్పుడు మా సోదరుడు సంజయ్ వీళ్ళందరూ బృందం నన్ను పిలవడం అలా మేమందరం స్థానికంగా ఏర్పాట్లు చేస్తున్నాం. లంచ్ అనేది చెప్పేస్తే చూస్తున్నాం. ప్రతి స్టాలు అందరూ రెస్పాన్సిబిలిటీ తోటి, ఏదో హడావిడిగా కాకుండా ప్రతి ఒక్కరికి బాధ్యతతో తమ కుటుంబ సభ్యుల్లాగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడము అనేది చాలా అద్భుతం. ఏం బోనాలు, మనందరికీ బోనాలతోటి మళ్ళీ అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంత లక్షకు పైగా పబ్లిక్ కి ఇంత మంచి ఏర్పాట్లు చేయడము, వీళ్ళందరూ యూత్ అందరికి భోజన సదుపాయాలు కల్పించడము, ఎవరికి ఇక్కడ ఇబ్బందులు అనేది కనిపించట్లేదు. ఇంతమంది పోతున్నారు వస్తున్నారు, వేల మంది అటు ఇటు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందుల్లో మాత్రం చాలా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ఎల్లమ్మ దయ వల్ల ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో తమ తమ రంగాల్లో రాణించాలని, వచ్చే సంవత్సరం కళ్యాణం వరకు అందరు ఇంకా తమ సక్సెస్ తోటి ఇక్కడ రావాలని చెప్పేసి, నా సక్సెస్ కూడా కావాలని చెప్పేసి ఎల్లమ్మ తల్లిని కోరుకున్నాను. పల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు అంటేనే కళ్యాణం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడికి ముఖేష్ అంబానీ కుటుంబం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? గ్రామాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి జనాలు వస్తున్నారు. ఎట్లా? బేసిక్ గా నేను తెలంగాణకు చెందిన వ్యక్తినే కాబట్టి ఇక ఇది చెప్పడానికి లేదు. సంతోషం అనేది మనము చూస్తున్నాం. మామూలు చూడండి, మనమే ఇక్కడ వచ్చేపోయే భక్తులు, వేలాది భక్తులు, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి ఒక దైవంగా మన ఎల్లమ్మ ఉండడం అనేది మనందరికీ, ఇంకా మనకు స్థానికంగా ఉండడం మన అదృష్టం. అంటే సత్యం గల్లా తల్లి ఏం కోరుకున్నా నెరవేరుతుందని బాగా నమ్మకం అయితే ఉంది. ఇంత జనాలు రావడం అనేది ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం తొలిసారిగా ఈ ఏర్పాట్లని, అంటే నేను ఇంతకుముందు వచ్చేవాడిని, బట్ ఇప్పుడు మా సోదరుడు సంజయ్ వీళ్ళందరూ బృందం నన్ను పిలవడం అలా మేమందరం స్థానికంగా ఏర్పాట్లు చేస్తున్నాం. లంచ్ అనేది చెప్పేస్తే చూస్తున్నాం. ప్రతి స్టాలు అందరూ రెస్పాన్సిబిలిటీ తోటి, ఏదో హడావిడిగా కాకుండా ప్రతి ఒక్కరికి బాధ్యతతో తమ కుటుంబ సభ్యుల్లాగా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడము అనేది చాలా అద్భుతం. ఏం బోనాలు, మనందరికీ బోనాలతోటి మళ్ళీ అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వాలని చెప్పేసి